ఇప్పుడు చెక్ చేసుకోండి, ఆన్లైన్లో చెక్ చేసుకోండి. 5 ఎకరాల భూమి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వాళ్ళ భార్య పేరుతో ఉంది. దీన్ని కానీ మీరు బుక్ చేస్తా ఉంటే ఇప్పుడు వాస్తవం కాదా అది? ఇప్పుడు 1.5 ఎకరా వాళ్ళ భార్య టీడీడీ బోర్డు పేరుతో రాయడం వాస్తవం కాదా? మళ్ళీ తిరిగి మీరు రాపించుకోవడం వాస్తవం కాదా? అసలు ఆ భూమి ఎవరిదండి? చమత్ కుటుంబం ఉంది ఆ భూమి. అది మీరు అక్రమంగా ఆ 5 ఎకరాల భూమిని కొట్టేసి ఈరోజు మీదేదో పతివర్తలాగా, మీరు దానకరులాగా, మీరేదో దానం చేసినలాగా అని చెప్పుకుంటారు. సిగ్గులేదా మీకు? మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారండి? ఈరోజు చర్చ సిద్ధం రండి. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేట నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేసిందో చర్చకి రండి దమ్ముంటే. ఊరిని ఏదో సొల్లు కబుర్ల మాదిరిగా ఏదో మాట్లాడటం కాదు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, రాజు విద్యా సంస్థల్లో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఆయన ఏదో తీసుకున్నారని. రియంబర్స్మెంట్ కు రాజు విద్యా సంస్థలకు ఏమైనా సంబంధం ఉందా? అసలు రాజు విద్యా సంస్థలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పెట్టాడా? గత 40 సంవత్సరాలుగా విద్యా సంస్థలు నడుపుతా ఉన్నాడు. ఎంతో మంది ఐఏఎస్లు అయినారు, ఎంతో ఐపీఎస్లు అయినారు. రాజంపేటలో నెంబర్ 1 స్కూల్ ఏదైనా ఉందంటే ఒక రాజు విద్యా సంస్థలు. అటువంటి స్కూల్ పైన వాళ్ళ విమర్శలు. జగన్మోహన్ రాజు కాలి గోటు కూడా మీరు సరిపోరు. ఆయన సౌమ్యుడు. రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజంపేట అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. మీ ప్రాంతమైనటువంటి గుండ్లూరు గ్రామంలో బయోగ్యాస్ పెట్టాడు, నందనంలో బయోగ్యాస్ తీసుకొస్తా ఉన్నారు. అనేక పరిశ్రమలు రాజంపేట వస్తూ ఉన్నాయి. మీరు ఏం చేశారండి? మీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు కనీసం అసెంబ్లీకి పోవడంలే. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? రాజంపేట ప్రాంతం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి రాజీనామా చేయి. నువ్వు అసెంబ్లీకి పోయినప్పుడు రాజీనామా చేయి. రాజీనామా చేసి అన్నమే పెట్టుకోపా. నువ్వు ఎవరుద్దాను, మేము వద్దన్నామా? అటు ఎమ్మెల్యే నీ పదవి ఎందుకు? నీ ఫోటోకాలు ఎందుకు? ఇంకొక ఆయన అంటాడు 4 సార్లు డైరెక్ట్ గా గెలిచాడని. ఎవరితో గెలిచావు? నువ్వు ఒక కోవట్టుతో గెలిచావు. వైసీపీ కోవట్టుతో నువ్వు గెలిచినావు. అదొక గెలిపేనా? ఇప్పుడు రాజీనామా చేయి. జగన్మోహన్ రావుతో పోటీ నిలబడు. గెలుపు అది గెలుపు అంటే ఏదో కోవట్టుని దగ్గొచ్చి ఆ కోవట్టు కనీసం ఏజెంట్ పెట్టాయా? ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయింది అనేక ప్రాంతాల్లో ఏజెంట్ పెట్టలా. మీతో కుమ్మక్క ఏజెంట్ పెట్టుకోవాలి. మీ ప్రాంతంలో మీరు రిగ్గింగ్ చేసుకుని గెలిచారు. అదొక గెలిపేనా? అంతేగాని జగన్మోహన్ రాజు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. రాజంపేట అభివృద్ధి కట్టుబడి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. రాజంపేట అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుంది జగన్మోహన్ రాజు గారు. జగన్మోహన్ రాజు కాలి గోటు కూడా మీరు సరిపోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.